ట్రంప్ సపోర్టర్స్ ట్రంప్ మీద కోపంగా ఉన్నారు అండ్ ట్రంప్ తన సపోర్టర్స్ని సోషల్ మీడియాలో తిడుతున్నాడు. దీనికి కారణం జెఫ్రీ ఎప్స్టైన్. ఇతను పొలిటీషియన్ కాదు, మూవీ స్టార్ కాదు, పెద్ద టెక్ ఎంపైర్ని బిల్డ్ చేయలేదు. కానీ పొలిటీషియన్స్, మూవీ స్టార్స్, టెక్ జెయింట్స్ ఉన్న రూమ్లోకి ఈజీగా వెళ్ళి వాళ్ళందరినీ తన పవర్తో కట్టిపడేసే అంత సత్తా ఉన్న వ్యక్తి ఎప్స్టైన్ ఎంత పవర్ఫుల్ అంటే 2008లో డజన్స్ ఆఫ్ అండర్ ఏజ్డ్ గర్ల్స్ ఎప్స్టైన్ తమని సెక్షువల్గా అబ్యూస్ చేశాడని ముందుకు వచ్చారు. FBI కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఎప్స్టైన్ చేసిన నేరాలకి ప్రూఫ్లు సంపాదించింది. అయితే ఎప్స్టైన్ని జీవితకాలం జైల్లో పెట్టాల్సింది పోయి అతనికి ఒక మంచి డీల్ ఇచ్చి జస్ట్ 13 months జైల్లో పెట్టారు. అండ్ అది నార్మల్ జైలు కూడా కాదు, జైల్లో ఒక సపరేట్ వింగ్ అనమాట. మళ్ళీ రోజుకి 12 hours ఆఫీస్కి వెళ్ళే సదుపాయం విత్ కార్ అండ్ డ్రైవర్ కూడా. ఇలా సంవత్సరం పాటు పవర్తో పాపాలు చేసిన ఎప్స్టైన్ చివరికి 2019లో చనిపోయాడు. అయితే 2019లో జైల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన జెఫ్రీ ఎప్స్టైన్ ఈ రోజు అమెరికాలో ఉన్న సెలబ్రిటీస్ని కాదు, ఈ ప్రపంచం నలుమూలల్లో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి నిద్ర లేకుండా చేస్తున్నాడు, ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టైన్? అంత పవర్ అతనికి ఎలా వచ్చింది? పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి అతనికి ఉన్న సంబంధం ఏంటి? అతను ఎలా చనిపోయాడు? అన్నిటికంటే ముఖ్యంగా ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి, వాటిలో ఏముంది? ఈ క్వశ్చన్స్ రెడీ కాదు సార్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. There was something happening here that was bigger than just Jeffrey Epstein. 1953 జనవరి 10న పుట్టిన జెఫ్రీ ఎప్స్టైన్ తన కెరియర్ని టీచింగ్తో మొదలుపెట్టాడు. సెప్టెంబర్ 1974లో మ్యాన్హాటన్లోని డాల్టన్ స్కూల్లో ఫిజిక్స్ ఇంకా మ్యాథమెటిక్స్ టీచ్ చేసేవాడు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ డొనాల్డ్ బార్ ఎటువంటి క్రెడెన్షియల్స్ లేకుండానే టీచర్స్ని హైర్ చేసుకునేవాడు. సో అలా ఎప్స్టైన్కి టీచింగ్ జాబ్ వచ్చింది. టీచింగ్ చేస్తున్న టైంలో అండర్ ఏజ్డ్ ఫిమేల్ స్టూడెంట్స్తో ఇన్అప్రాప్రియేట్గా బిహేవ్ చేసేవాడు. అలా ఆ స్కూల్లోనే టీచింగ్ చేస్తూ ది బీర్ స్టెన్స్ కంపెనీస్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ CEO ఎలెన్ గ్రీన్బర్గ్ కి ఎప్స్టైన్ క్లోజ్ అయ్యాడనమాట. ఎలెన్ గ్రీన్బర్గ్ కొడుకు, కూతురు డాల్టన్ స్కూల్లో చదివేవాళ్ళు. అలా ఎప్స్టైన్ కి ఎలెన్ తో పరిచయం ఏర్పడింది. 1976లో పూర్ పర్ఫార్మెన్స్ వల్ల ఎప్స్టైన్ ని స్కూల్ నుంచి డిస్మిస్ చేయడంతో ఎలెన్ గ్రీన్బర్గ్ బీర్ స్టెన్స్ లో ఎప్స్టైన్ కి జాబ్ ఇచ్చాడు. అలా జెఫ్రీ ఎప్స్టైన్ ఫైనాన్షియల్ వరల్డ్ లోకి అడుగుపెట్టాడు. బేర్ స్టెన్స్ కంపెనీలో ఫ్లోర్ ట్రేడర్కి లో లెవెల్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన ఎప్స్టైన్ 4 సంవత్సరాల్లోనే ఆ కంపెనీలో లిమిటెడ్ పార్ట్నర్ అయ్యాడు. అయితే 1981లో బేర్ స్టెన్స్ కంపెనీకి చెందిన రెగ్యులేషన్స్ని బ్రేక్ చేయడం వల్ల ఎప్స్టైన్ని కంపెనీ నుంచి బయటికి పంపేశారనమాట. అలా బేర్ స్టెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఆగస్టు 1981లో ఎప్స్టైన్ తన సొంత కన్సల్టింగ్ ఫర్మ్ ఇంటర్ కాంటినెంటల్ అసెట్స్ గ్రూప్ ఇంక్ ని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఇన్స్టాంట్ గా సక్సెస్ ని చూసింది. అండ్ ఈ కంపెనీ ఓన్లీ $1 billion వర్త్ ఉన్న క్లయింట్స్ ని మాత్రమే హ్యాండిల్ చేసేది. ఎప్స్టైన్ తనని తాను హై లెవెల్ బౌంటీ హంటర్ గా డిస్క్రైబ్ చేసుకునేవాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ మెన్ ఫ్రాడ్స్ ద్వారా పోగొట్టుకున్న డబ్బుని వెతుకు పట్టుకోవడమే తన కంపెనీ పనిని ఎప్స్టైన్ అందరికి చెప్పుకునేవాడు. కొన్నిసార్లు అయితే తన ఒక ఇంటెలిజెన్స్ ఏజెంట్ అని కూడా ఎప్స్టైన్ తన ఫ్రెండ్స్ తో చెప్పేవాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఇప్పటివరకు ఎవరికి క్లియర్ గా తెలియదు. కానీ ఎప్స్టైన్ కి ఎక్కడా లేని డబ్బు వచ్చి పడింది. ఆ వచ్చిన డబ్బుతో న్యూయార్క్ లో $77 million తో మ్యాన్షన్, $70 million తో US లో ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ మొత్తాన్ని కొనేశాడు. న్యూ మెక్సికోలో $10 million విలువ చేసే జోరో ర్యాంచ్, ఫ్లోరిడాలో $15 million విలువ చేసే పామ్ బీచ్ ఎస్టేట్, ప్యారిస్ లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ తో పాటు బోయింగ్ 727 జెట్, మల్టిపుల్ హెలికాప్టర్స్, ఇలా ఒక చిన్న సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నాడు ఎప్స్టైన్. డబ్బుతో పాటు ఎప్స్టైన్ కాంటాక్ట్స్ కూడా బాగా పెరిగాయి. అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, యాక్టర్స్ కెవిన్ స్పేసీ ఇంకా క్రిస్ ట్రక్కర్, ఫార్మర్ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ ఇహద్ బరాక్, ఇలా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరితో బాగా క్లోజ్ అయ్యాడు. తన మ్యాన్షన్స్ లో, ఐలాండ్స్ లో లావిష్ పార్టీస్ ని అరేంజ్ చేసి గెస్ట్లని తన ప్రైవేట్ జెట్ లో తెప్పించేవాడు అనమాట. ఎప్స్టైన్ గెస్ట్ లిస్ట్ లో ఇలాన్ మస్క్, జెఫ్ బీజోస్, బిల్ గేట్స్, మైకిల్ జాక్సన్ లాంటి పవర్ఫుల్ సెలబ్రిటీస్ తో పాటు సైంటిస్టులు, లాయర్లు, డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరితో కాంటాక్ట్స్ పెట్టుకుని ఎప్స్టైన్ ఒక ఇన్విజిబుల్ కింగ్ మేకర్ అయ్యాడు.
డబ్బు, పలుకుబడి, పవర్ ఈ మూడు జెఫ్రీ చేతిలో ఉన్నాయి. ఈ మూడు చేతిలో ఉన్న ఏ వ్యక్తి కూడా జీవితంలో స్థిరంగా ఉన్నట్టు చరిత్రలో లేదు. జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వంకర బుద్ధి ఉన్న వాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పాల్సిన పని కూడా లేదు. జెఫ్రీ మొదటి నుంచి అండర్ ఏజ్ గర్ల్స్ తో తేడాగా బిహేవ్ చేసేవాడు. స్కూల్లో టీచ్ చేసే టైంలో తాగి ఫిమేల్ స్టూడెంట్స్ తో బిహేవ్ చేసేవాడని చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ఇంకా డబ్బు, పవర్ వచ్చాక తన వంకర కోరికలన్నీ తీర్చుకోవటం మొదలు పెట్టాడు. మైనర్ అమ్మాయిలని డబ్బు ఆశ చూపించి లేదా జాబ్స్ ఆశ చూపించి తన మ్యాన్షన్స్ కి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. 13-14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేసేవాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, డబ్బు అవసరం ఉన్న పూర్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఆ ఫ్యామిలీస్ లో ఉండే మైనర్ గర్ల్స్ ని ట్రాప్ చేసి తన సెక్స్ కోరికలు వాళ్ళ మీద తీర్చుకునేవాడు. బాగా చదివే అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళ చదువుకి యూజ్ అయ్యే ఫీల్డ్ ట్రిప్ ని స్పాన్సర్ చేస్తాను అని అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయిలని ట్రిప్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళని అబ్యూస్ చేసేవాడు. ఇలా జెఫ్రీ అరాచకాలకి అదుపు లేకుండా పోయింది. నార్మల్ గా మైనర్స్ మీద ఇలాంటి క్రైమ్స్ జరిగితే ఎవరో ఒకరు బయట పెట్టడానికి ముందుకు వస్తారు. పవర్ ముసుగులో జెఫ్రీ ఎప్స్టీన్ చేసే క్రైమ్స్ ని బయట పెట్టడానికి 2003లో విక్కీ వార్డ్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ట్రై చేసింది. 2003లో విక్కీ వ్యానిటీ ఫెయిర్ కి జర్నలిస్ట్ గా పనిచేసింది. ఆ టైంలో విక్కీ జెఫ్రీ మీద ఇన్వెస్టిగేషన్ చేసి అతని చేతిలో బలైన ఒక ఫ్యామిలీని కాంటాక్ట్ చేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న 3 సిస్టర్స్ లో 2 జెఫ్రీ అబ్యూస్ చేశాడు. అబ్యూస్ జరిగినప్పుడు ఇద్దరిలో ఒకరు మైనర్ అనమాట. విక్కీ ఆ 3 సిస్టర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుందనమాట. వాళ్ళని జెఫ్రీ ఎలా అబ్యూస్ చేశాడో పిన్ టు పిన్ డీటెయిల్డ్ గా తన ఆర్టికల్లో మెన్షన్ చేసింది. వ్యానిటీ ఫెయిర్ లో పబ్లిష్ అయ్యే తన ఆర్టికల్తో జెఫ్రీ అసలు రూపం ప్రపంచానికి తెలిసిపోతుంది అని విక్కీ అనుకుంది. కానీ వ్యానిటీ ఫెయిర్లో జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. కానీ విక్కీ అనుకున్నట్టు ఆ ఆర్టికల్ జెఫ్రీ ఎప్స్టీన్ దారుణాలు బయట పెట్టలేదు. జెఫ్రీ ఎప్స్టీన్ ఎంత టాలెంటెడో, తన టాలెంట్తో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాడో ఆ ఆర్టికల్లో వివరించబడింది అనమాట. దీనికి కారణం జెఫ్రీ ఎప్స్టీన్ పవర్. మ్యాటర్ ఏంటంటే విక్కీ వార్డ్ తన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు జెఫ్రీకి తెలిసింది. దాంతో జెఫ్రీ తన పవర్ అంతా యూజ్ చేసి అప్పటి వ్యానిటీ ఫెయిర్ ఓనర్ గ్రేయన్ కార్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్టికల్ని పూర్తిగా మార్చేసి తనని హైలైట్ చేసేలాగా పబ్లిష్ చేయించుకున్నాడు. జెఫ్రీ గ్రేయన్ కార్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే ముందు విక్కీ వార్డ్ని బెదిరించడం కూడా చేశాడు. తన హస్బెండ్ని జాబ్ నుంచి తీపించేస్తానని, తాను తలుచుకుంటే విక్కీ కెరియర్ని నాశనం చేస్తాను అని కూడా బెదిరించాడు. అంతేకాదు ఆ టైంలో విక్కీ ప్రెగ్నెంట్ అనమాట. సో జెఫ్రీ పదే తాను ఏ హాస్పిటల్కి వెళ్తున్నాడు అని ఎంక్వైరీ చేసేవాడు. తనకి కంట్రీలో ఉన్న డాక్టర్స్ అందరూ తెలుసు అంటూ విక్కీకి వార్నింగ్స్ కూడా ఇచ్చేవాడు. ప్రపంచానికి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా కనిపిస్తూ పవర్ ముసుగులో అరాచకాలు చేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ పతనం 2005లో మొదలైంది. 2005లో 14 సంవత్సరాల తమ స్టెప్ డాటర్కి $300 పే చేసి మసాజ్ కోసమని తన పామ్ బీచ్ మ్యాన్షన్కి పిలిపించి సెక్షువల్గా అబ్యూస్ చేశాడంటూ జెఫ్రీ మీద పోలీసులకి కంప్లైంట్ చేశారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్. పామ్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్ జెఫ్రీ మ్యాన్షన్ మీద రైడ్ చేసింది. ఈ రైడ్లో జెఫ్రీ డార్క్ సైడ్ బయటపడింది. ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ఆపరేషన్ జెఫ్రీ రన్ చేస్తున్నట్లు పోలీసులకి ఎవిడెన్స్ దొరికింది. పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మైకెల్ రీటర్ ఎఫ్బిఐకి ఈ కేసుని రికమెండ్ చేసి జెఫ్రీ ఎప్స్టీన్ మీద హ్యూమన్ ట్రాఫికింగ్, అన్లాఫుల్ సెక్షువల్ యాక్ట్స్ విత్ మైనర్స్ తో పాటు మల్టిపుల్ ఫెలోనీ ఛార్జెస్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేయాలని రికమెండ్ చేశాడు. ఆపరేషన్ లీప్ ఇయర్ పేరుతో ఎఫ్బిఐ జెఫ్రీ ఎప్స్టీన్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో మైండ్ పోయే నిజాలు బయటపడ్డాయి. ఎప్స్టీన్ డబ్బులు ఇచ్చి అండర్ ఏజ్ గర్ల్స్ ని తన దగ్గరికి రప్పించుకొని వాళ్ళ మీద అన్స్పీకబుల్ సెక్షువల్ యాక్ట్స్ చేసేవాడంట. అంతేకాదు ఫ్రాన్స్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రష్యా, యూరప్ ఇలా చాలా దేశాల నుంచి అండర్ ఏజ్ గర్ల్స్ ని ఎప్స్టీన్ తాను స్టే చేసే ప్లేసులకి రప్పించుకునేవాడంట. ఒకసారి అయితే ఎప్స్టీన్ తన బర్త్డే రోజున ఫ్రాన్స్ నుండి 3 ట్రిప్లెట్స్, అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుడితే ట్విన్స్ అంటారు కదా, అలా 3 పుడితే ట్రిప్లెట్స్ అంటారు అనమాట. సో వాళ్ళని తాను ఉండే ప్లేస్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని సెక్షువల్గా అబ్యూస్ చేసి వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రాన్స్కి పంపించేశాడు. ఆ 3 ట్రిప్లెట్స్ ఏజ్ వచ్చేసి 12 సంవత్సరాలు అనమాట. ఇలా 1 కాదు 2 కాదు దాదాపు 34 మంది కన్ఫర్మ్డ్ మైనర్స్ ని జెఫ్రీ సెక్షువల్ గా అబ్యూస్ చేసినట్టు ఎఫ్బిఐ ఒక 53 పేజీల రిపోర్ట్ ని ప్రిపేర్ చేసింది. మామూలుగా మైనర్స్ మీద ఎంత సివియర్ గా సెక్షువల్ క్రైమ్స్ కి పాల్పడితే ఏ దేశంలో అయినా జీవితకాలం శిక్ష విధిస్తారు. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ మాత్రం జస్ట్ 13 months లో జైలు నుంచి బయటకు వచ్చేసాడు. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కూడా జెఫ్రీ తన పవర్ ని, ఇన్ఫ్లుయెన్స్ ని యూస్ చేశాడు. ఆ
టైంలో సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫ్లోరిడాకి యుఎస్ అటర్నీగా ఉన్న అలెగ్జాండర్ ఎకోస్టాతో జెఫ్రీ ఒక సీక్రెట్ నాన్ పర్సిక్యూషన్ అగ్రిమెంట్ని చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్కి అమెరికా ప్రజలు స్వీట్ హార్ట్ డీల్ అని కూడా పేరు పెట్టారనమాట. ఈ స్వీట్ హార్ట్ డీల్ ప్రకారం జెఫ్రీ కేవలం 2 ఛార్జెస్కి మాత్రమే గిల్టీ అని ఒప్పుకున్నాడు. ఒకటి సొలిసైటింగ్ ప్రాస్టిట్యూషన్, రెండోది సొలిసైటింగ్ ఏ మైనర్ ఫర్ ప్రాస్టిట్యూషన్. అంటే ప్రాస్టిట్యూషన్ని ఎంకరేజ్ చేసినట్లు ప్లస్ మైనర్తో ప్రాస్టిట్యూషన్ చేపించినట్లు మాత్రమే జెఫ్రీ ఒప్పుకున్నాడు. అండ్ ఈ డీల్లో భాగంగా జెఫ్రీకి 18 నెలలు పామ్ బీచ్ కౌంటీలో జైలు శిక్ష పడింది. అది కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చే జైలు అనమాట. అంటే మార్నింగ్ లేచి కారులో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ జైలుకి వచ్చి జైల్లో స్టే చేయడం అనమాట. అది కూడా స్పెషల్ జైల్ సెల్లో 18 నెలలు జైలు శిక్షని జెఫ్రీ జస్ట్ 13 మంత్స్ సర్వ్ చేశాడు. ఆ తర్వాత పేరోల్ మీద బయటకు వచ్చేసాడు. జెఫ్రీ ఎంత పవర్ఫుల్ అంటే మినిమం 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అనుభవించాల్సిన శిక్షని జెఫ్రీ కేవలం 13 నెలలు అనుభవించి సెక్స్ అఫెండర్ అని రిజిస్టర్ అయ్యి FBI ఐడెంటిఫై చేసిన విక్టిమ్ ఫ్యామిలీస్ కి కంపెన్సేషన్ పే చేసి బయటకు వచ్చేసాడు. అండ్ నార్మల్ గా ఫెడరల్ క్రైమ్స్ విక్టిమ్స్ రైట్స్ ప్రకారం అక్యూజ్డ్ తో చేసుకున్న ఏ డీల్ గురించైనా ముందు విక్టిమ్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో అలా ఇన్ఫార్మ్ చేయనే లేదు. వీటన్నిటికీ కారణం జెఫ్రీకి ఉన్న పలుకుబడి. అటార్నీ జనరల్ అకోస్టాని ఈ స్వీట్ హార్ట్ డీల్ గురించి తర్వాత అడిగినప్పుడు జెఫ్రీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించిన వాడని, అతన్ని ముట్టుకోవద్దని తన మీద ప్రెషర్ పెట్టడం వల్లే ఆ డీల్ చేయాల్సి వచ్చిందని ఎకోస్టా చెప్పాడు. 2008 స్వీట్ హార్ట్ డీల్ తర్వాత నుంచి ఎప్స్టీన్ నిజమైన అసలు రూపం ఏంటో ప్రపంచానికి తెలిసింది. కానీ ఎప్స్టీన్ మాత్రం పవర్ ని అడ్డం పెట్టుకుని చట్టం నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. బట్ 2018లో మీ టూ మూవ్మెంట్ బలపడటం ప్లస్ జూలీ కే బ్రౌన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జెఫ్రీ ఎప్స్టీన్ ని టార్గెట్ చేస్తూ పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ అనే పేరుతో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ని మియామి హెరాల్డ్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది. జెఫ్రీ చేసిన అరాచకాలతో పాటు 2008లో యుఎస్ అటర్నీతో తాను చేసుకున్న స్వీట్ డీల్ ని జూలీ ఈ ఆర్టికల్లో ఎక్స్పోజ్ చేయడంతో జెఫ్రీ మీద యాక్షన్ తీసుకోవాలి అనే డిమాండ్స్ పెరిగాయి. ఈ ఆర్టికల్స్ ప్లస్ మీ టూ మూవ్మెంట్ ని చూసి జెఫ్రీ ఎప్స్టీన్ విక్టిమ్స్ కూడా ఒక్కొక్కరు ముందుకు రావడం మొదలు పెట్టారు. దాంతో సదరన్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ జెఫ్రీ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి జూలై 6, 2019 FBI NYPD కలిసి న్యూ జెర్సీలోని టెటర్బోరో ఎయిర్పోర్ట్ లో సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్ కింద జెఫ్రీ ఎప్స్టీన్ ని అరెస్ట్ చేశారు. FBI ఈసారి లైట్ తీసుకోలేదు. జెఫ్రీకి సంబంధించిన అన్ని ప్లేసెస్ ని క్లియర్ గా సెర్చ్ చేశారు. న్యూయార్క్ లో ఉన్న జెఫ్రీ మ్యాన్షన్ లో వందల కొద్ది ఫొటోస్ దొరికాయి. అన్ని అండర్ ఏజ్ గర్ల్స్ వాళ్ళవే. కొంతమంది సెమీ న్యూడ్ గా ఉంటే ఇంకొంతమంది న్యూడ్ గా ఉన్నారు ఆ ఫొటోస్ తో పాటు వందల కొద్ది CDs దొరికాయి. ఆ CDs మీద నేమ్స్ అండ్ డేట్స్ ప్లస్ మ్యాన్షన్ మొత్తం హిడెన్ కెమెరాస్ కూడా దొరికాయి. జెఫ్రీ లాకర్ లో ఉన్న క్యాష్, డైమండ్స్, ఫారెన్ పాస్పోర్ట్స్ అన్నిటిని FBI సీజ్ చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ అండర్ ఏజ్ గర్ల్స్ ని సెక్స్ ట్రాఫికింగ్ కోసం యూజ్ చేశారని, డజన్స్ ఆఫ్ అండర్ ఏజ్ గర్ల్స్ ని సెక్షువల్ యాక్ట్స్ కోసం తన మ్యాన్షన్ కి తెప్పించుకునేవాడని జూలై 8, 2019 గ్రాండ్ జ్యూరీ జెఫ్రీ మీద ఛార్జెస్ బుక్ చేసింది. ఎప్స్టీన్ తాను గిల్టీ కాదు అని ప్లీడ్ చేసి బెయిల్ కి అప్లై చేశాడు. జెఫ్రీ లాయర్స్ అయితే $100 మిలియన్ బెయిల్ ని ఆఫర్ చేసి హోమ్ డిటెన్షన్ విత్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. కానీ జడ్జెస్ మాత్రం బెయిల్ ఇచ్చే సమస్య లేదని చెప్పి జెఫ్రీని జైలుకు పంపించేశారు. ఎప్స్టీన్ ఇన్వెస్టిగేషన్ ఎన్నో కొత్త కోణాలని బయటకు తీస్తుంది. అప్పటి వరకు ఎప్స్టీన్ చిన్న పిల్లల మీద అరాచకాలకు పాల్పడేవాడు అనుకున్నారు. కానీ ఎప్స్టీన్ ఒక పెద్ద రాకెట్ని నడిపేవాడు. ఎప్స్టీన్కి అంత పవర్ రావడానికి కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు, అతను నడిపిన అండర్ ఏజ్ సెక్స్ ట్రాఫికింగ్ కూడా అతని పవర్కి కారణం. జెఫ్రీ తన దగ్గర ఉన్న మ్యాన్షన్స్, లగ్జరీ హౌసెస్, తన సొంత ఐలాండ్స్, ఆఖరికి తన ప్లేన్లో కూడా హిడెన్ కెమెరాస్ పెట్టి సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసి వాళ్ళు అండర్ ఏజ్ గర్ల్స్తో చేసిన సెక్షువల్ యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేసేవాడు. ఆ రికార్డ్ చేసిన వీడియోస్తో సెలబ్రిటీస్ని, పవర్ఫుల్ పీపుల్ని బ్లాక్మెయిల్ చేసి తనకి కావలసిన పనులు చేపించుకునేవాడంట. 2008లో స్వీట్ హార్ట్ డీల్కి కూడా ఇదే కారణం. ఎప్స్టీన్ లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ జిష్లేన్ మ్యాగ్జివెల్ చెప్పిన దాని ప్రకారం జెఫ్రీ కొన్న వర్జిన్ ఐలాండ్స్ మొత్తం హిడెన్ కెమెరాస్ పెట్టి గ్యాదర్ చేసిన వీడియోస్ అన్నిటినీ బ్లాక్మెయిల్ కోసం యూజ్ చేసేవాడంట. మరియా ఫార్మర్ అనే ఆర్టిస్ట్ 1996లో ఎప్స్టీన్ దగ్గర పనిచేసింది. ఆ టైంలో ఎప్స్టీన్ తన
న్యూయార్క్ మ్యాన్షన్ లో ఉన్న హిడెన్ మీడియా రూమ్ ని మరియాకి చూపించాడంట. ఆ మీడియా రూమ్ లో మ్యాన్షన్ లో ఉన్న టాయిలెట్స్, బెడ్రూమ్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ కనిపించాయని మరియా చెప్పింది. ఎప్స్టీన్ పవర్ఫుల్ పీపుల్ కి అండర్ ఏజ్ గర్ల్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చి వాళ్ళ నుంచి ఫేవర్స్ పొందేవాడు. ఫేవర్స్ చేయని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వీళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళు అండర్ ఏజ్ గర్ల్స్ తో ఉన్నప్పుడు తీసిన వీడియోస్ ని యూజ్ చేసేవాడంట. ఈ వీడియోస్ కి సంబంధించిన హండ్రెడ్స్ ఆఫ్ సిడీస్ జెఫ్రీ న్యూయార్క్ మ్యాన్షన్ లో దొరికాయి. అండ్ ప్రతి సీడీ మీద అమ్మాయి పేరు ప్లస్ ఆ అమ్మాయితో ఉన్న పర్సన్ పేరుని రాసి పెట్టుకున్నాడు జెఫ్రీ. 2018లో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ ఒకరితో జెఫ్రీ ఆఫ్ ది రికార్డు మాట్లాడాడు. పవర్ఫుల్ పీపుల్ కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ సెక్షువల్ యాక్ట్ వీడియోస్, వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేసిన వీడియోస్ ఉన్నట్టు ఆ రిపోర్టర్కి చెప్పాడు. నిజానికి పవర్ఫుల్ పీపుల్ కి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ జెఫ్రీ దగ్గర ఉండటం వల్ల అతని ఆటలు చాలా ఏళ్ల పాటు సాగాయి. 2008లో అరెస్ట్ అయినా కూడా కాపాడాయి. కానీ 2019లో సిచ్యువేషన్ మారిపోయింది. ఎప్స్టీన్ అన్ని విధాలుగా దొరికిపోయాడు. దాంతో ఈసారి బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ కూడా జెఫ్రీకి దొరకలేదు. కానీ ఆ పవర్ఫుల్ పీపుల్ మాత్రం జెఫ్రీ దొరికిపోవటం వల్ల తమకి పెద్ద ప్రాబ్లం అని ఫీల్ అయ్యారు. జూలై 23, 2019 అర్ధరాత్రి 1:30 AM కి తన జైల్ సెల్లో సెమీ కాన్షియస్ గా కింద పడిపోయి కనిపించాడు జెఫ్రీ. అతని మెడ చుట్టూ మార్క్స్ కూడా ఉన్నాయి. జెఫ్రీ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడని అఫీషియల్స్ చెప్పి జెఫ్రీని 6 days పాటు సూసైడ్ వాచ్ లో ఉంచారు. ఆ తర్వాత మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ కి షిఫ్ట్ చేశారు. ఎప్స్టీన్ ని షిఫ్ట్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అతన్ని కలిశారు. ఆ టైంలో ఎప్స్టీన్ బాగానే మాట్లాడుతూ ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. అయితే ఆగస్టు 10, 2019 ఉదయం 6:30కి జైల్ సెల్లో ఎప్స్టీన్ డెడ్ బాడీ కనిపించింది. అఫీషియల్స్ జెఫ్రీది సూసైడ్ అని డిక్లేర్ చేశారు. కానీ ఇది సూసైడ్ కాదు, ప్లాన్డ్ మర్డర్ అనేలా ఎన్నో డౌట్స్ అండ్ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. జెఫ్రీ మీద ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత అతన్ని వేరే జైలుకి మార్చిన తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్ కొన్ని రూల్స్ ని పెట్టింది. ఆ రూల్స్ ఏంటంటే జెఫ్రీకి సెల్ మేట్ ఉండాలి అండ్ ప్రతి ½ an hour కి గార్డ్ వచ్చి సెల్ ని చూడాలి. కానీ జెఫ్రీ చనిపోయిన రోజున ఈ రూల్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. ఆగస్టు 9న జెఫ్రీ సెల్ మేట్ ని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వేరే సెల్ మేట్ ని రీప్లేస్ చేయలేదు. ప్రతి 30 నిమిషాలకి చెక్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజు అసలు చెక్ చేయలేదు. ప్లస్ జెఫ్రీ సెల్ ని గార్డ్ చేసే 2 గార్డ్స్ ఆ రోజు నిద్రపోయారు. అండ్ అదే రోజు నైట్ జెఫ్రీ సెల్ ముందు ఉన్న 2 కెమెరాస్ ఫెయిల్ అయ్యాయి. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ దీన్ని సూసైడ్ అని డిక్లేర్ చేస్తుంది. జనాలు మాత్రం ఎప్స్టీన్ చావు వెనక పెద్ద కాన్స్పిరసీ ఉందని, అతను బ్రతికి ఉంటే నష్టపోయే పవర్ఫుల్ పీపులే అతన్ని చంపించారంటూ అమెరికన్ ప్రజలు ఆరోపించారు. కానీ ఫైనల్ గా జెఫ్రీది సూసైడ్ గానే మిగిలిపోయింది. జెఫ్రీ చేసిన క్రైమ్స్ లో అతని లాంగ్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ జిస్లిన్ మ్యాక్స్వెల్ ది చాలా పెద్ద పాత్ర ఉంది. వీళ్ళిద్దరూ ఎలా కలిశారో ఎవరికి తెలియదు. కానీ ఆల్మోస్ట్ 25 సంవత్సరాల పాటు జెఫ్రీకి క్లోజ్ అసోసియేట్ గా ఉంది మ్యాక్స్వెల్ తన మెయిన్ గర్ల్ ఫ్రెండ్ అని జెఫ్రీ అందరితో అంటూ ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. మ్యాక్స్వెల్ జెఫ్రీకి రిక్రూటర్ లాగా అనమాట. అండర్ ఏజ్ పిల్లల్ని వెతికి పట్టుకుని జెఫ్రీ దగ్గరికి తీసుకుని వచ్చే పని మొత్తం మ్యాక్స్వెల్ చేసేది. మ్యాక్స్వెల్ అలా ట్రాప్ చేసిన వర్జీనియా గిరుఫీ 2015లో మ్యాక్స్వెల్ మీద కేసు వేసింది. వర్జీనియాకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మ్యాక్స్వెల్ తనని రిక్రూట్ చేసుకుని జెఫ్రీ దగ్గరికి పంపిందని వర్జీనియా ఆరోపించింది. జెఫ్రీ ఇంకా మ్యాక్స్వెల్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రిన్స్ ఆండ్రూ దగ్గరికి కూడా తనని పంపించి సెక్షువల్ అబ్యూస్ కి గురి చేశారని కూడా తన ఆరోపణలో తెలిపిందనమాట. ప్రిన్స్ ఆండ్రూ వర్జీనియాతో కోర్టు బయట ఇష్యూని సెటిల్ చేసుకున్నాడు. కానీ జిస్లిన్ మ్యాక్స్వెల్ జెఫ్రీతో కలిసి చేసిన అరాచకాలకి కోర్టు మ్యాక్స్వెల్ కి 20 ఏళ్ల పాటు శిక్ష విధించిందనమాట. జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడు. అతని లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ జెస్లిన్ మ్యాక్స్వెల్ జైలుకి వెళ్ళింది. సో ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అప్పుడు బయటకు వచ్చాయి ది ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఫైల్స్ లో కంటెంట్ ఏంటో ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి ఈ కేసు గురించి చాలా మంది జర్నలిస్టులు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, లాయర్స్ ఇన్వెస్టిగేట్ చేసి గ్యాదర్ చేసిన డాక్యుమెంట్స్ అండ్ ఆ డాక్యుమెంట్స్ లో జెఫ్రీతో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది క్లియర్ గా ఉంటుంది అని నమ్ముతారు. కానీ చాలా మంది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ నమ్మేది ఏంటంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి జెఫ్రీ ఎప్స్టీన్ ప్రిపేర్ చేసుకున్న ఒక బ్లాక్ మెయిల్ లిస్ట్ అంట. సో ఆల్రెడీ చెప్పా కదా జెఫ్రీ బ్లాక్ మెయిల్ తో పవర్ఫుల్ పీపుల్ ని గ్రిప్ లో పెట్టుకున్నాడని. సో ఆ పవర్ఫుల్ పీపుల్ కాంటాక్ట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చాలా మంది వాదన. ఈ హైపోథెటికల్ క్లయింట్ లిస్ట్ కమ్ బ్లాక్ మెయిల్ లిస్ట్ లో ఎప్స్టీన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ క్లయింట్స్ ప్లస్ పవర్ఫుల్ పీపుల్ గా చెప్పుకునే సెక్స్ అఫెండర్స్ కూడా ఉన్నారంట. జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత న్యూయార్క్ జడ్జ్ లొరెట్టా ప్రెస్కా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ ప్రకారం జనవరి 1, 2024
2024 లోపు ఎప్స్టీన్ అసోసియేట్స్ గా లిస్ట్ అయిన దాదాపు 170 మంది కోర్టుకి వచ్చి జెఫ్రీతో తమకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది వివరించి తమ నేమ్స్ ని లిస్ట్ నుంచి క్లియర్ చేసుకోవాలి అని ఆర్డర్ వేసింది. ఇంకప్పటి నుంచి ఈ లిస్ట్ పొలిటికల్ వార్ఫేర్ కి ఒక మంచి ఆయుధంగా మారిపోయింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు రైట్ వింగ్ వాళ్ళు ఎప్స్టీన్ ఫైల్స్ ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఎప్స్టీన్ లిస్ట్ ని వాడుకున్నాడు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చైల్డ్ సెక్స్ అఫెండర్స్ ని కాపాడటం కోసం ఎప్స్టీన్ ఫైల్స్ ని రివీల్ చేయట్లేదని, అదే తాను అధికారంలోకి వస్తే వెంటనే వాటిని రిలీజ్ చేస్తానని ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాటిచ్చాడు. అఫ్ కోర్స్ గెలిచిన తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఒక్క మాట కూడా ఎత్తలేదు. ఇంకా అందరూ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మర్చిపోయారు అనుకుంటున్న టైంలో ఫాక్స్ న్యూస్ వాళ్ళు 2025 ఫిబ్రవరిలో యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీని ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేశారు. ఈ పామ్ బోండీకి వీళ్ళు అడిగిన క్వశ్చన్ సరిగ్గా అర్థమైందో లేదో కానీ ఎప్స్టీన్ ఫైల్స్ నా డెస్క్ మీదే ఉన్నాయి, ట్రంప్ డైరెక్షన్ లో నేను వాటిని రివ్యూ చేస్తున్నాను అని అనింది. అంతే, మళ్ళీ ఎప్స్టీన్ ఫైల్స్ టాపిక్ సీన్ మీదకి వచ్చిందనమాట. అయితే బోండీ బై మిస్టేక్ గా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కామెంట్ చేస్తుందని తన డెస్క్ మీద ఉంది జెఫ్రీ ఎప్స్టీన్ కేసు డీటెయిల్స్ అంటూ వైట్ హౌస్ స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. నోరు జారి తర్వాత తూచంటే కుదరదుగా. సో ఎప్స్టీన్ ఫైల్స్ రివీల్ చేయాలనే డిమాండ్ మళ్ళీ పెరిగింది. బోండీ నోరు జారటం ప్లస్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ట్రంప్ ఇంకా జేడీ వ్యాన్స్ మాట ఇవ్వడంతో ఇంకా తప్పక ది ఎప్స్టీన్ ఫైల్స్ పార్ట్ 1 అంటూ కొన్ని ఫైల్స్ ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఫైల్స్ జనాల్ని బాగా డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా కాన్స్పిరసీ థియరీస్ ని నమ్మే వాళ్ళని ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ చేశాయి. ఎందుకంటే ఈ లిస్ట్ లో చెప్పుకోదగ్గ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఆల్రెడీ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్లస్ జెఫ్రీ కేసు డీటెయిల్స్ ని అఫీషియల్ గా ఫేజ్ 1 అని పేరు పెట్టి రిలీజ్ చేశారంతే. ఇంకా ఫైనల్ గా ఎప్స్టీన్ ఫైల్స్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకుంటున్న టైంలో ఇలాన్ మస్క్ ఫ్యూజులు ఎగిరిపోయే ట్వీట్ వేశాడు. ట్రంప్ కి మస్క్ కి మధ్యలో పబ్లిక్ గా సోషల్ మీడియా వేదికగా పెద్ద కోల్డ్ వార్ జరిగింది. ఆ టైంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వచ్చారు. అదే టైంలో ఇలాన్ మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్ ఇష్యూని రైజ్ చేశాడు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ కూడా ఉన్నాడని, అందుకే వాటిని రిలీజ్ చేయలేదంటూ ట్వీట్ చేసి పెద్ద బాంబు పేల్చాడు. 2025 జూన్ 5న మస్క్ ఈ అలిగేషన్ వేశాడు. జూన్ 7న డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఎప్స్టీన్ అసలు ఎటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఆర్ క్లయింట్ లిస్ట్ మెయింటైన్ చేయలేదని, ఇక మీదట ఎటువంటి ఫైల్స్ ని రిలీజ్ చేయము అని చెప్పింది. అంతే, ఈ అనౌన్స్మెంట్ తో రైట్ వింగ్ సపోర్టర్స్ నుంచి బ్యాక్ క్లాష్ మొదలైంది. ట్రంప్ ని గెలిపిస్తే ఇలా చేస్తాడా అంటూ ట్రంప్ ని తన సొంత సపోర్టర్స్ క్రిటిసైజ్ చేశారు. పామ్ బోండీ రిజైన్ చేయాలి అని డిమాండ్ చేశారు. అసలు ఎక్కడి నుంచి ట్రంప్ వ్యవహరించిన తీరు నా భూతో నా భవిష్యత్ అనమాట. ముందు పామ్ బోండీ ఈజ్ వెరీ గ్రేట్ అంటూ సపోర్ట్ చేసి ఎప్స్టీన్ ఫైల్స్ తప్ప వేరే పని లేదా అంటూ తన సపోర్టర్స్ మీద కోపడ్డాడు. ఆ తర్వాత అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి లేవు, అవన్నీ బైడెన్ ఇంకా ఒబామా క్రియేట్ చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ అన్నాడు. మరి అవి ఫేక్ అయితే వాటిని బయట పెడతాను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎలా అన్నాడు. మరి ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ మీద ఎటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని యుఎస్ అటార్నీ జనరల్ బయట పెట్టాలి అని అంటున్నాడు. నాకు తెలిసి ఈ వీడియో పెట్టే టైంకి ఎప్స్టీన్ ఫైల్స్ ని స్పేస్ కి పంపించా అంటాడేమో. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ ఉన్నాడో లేదో తెలియదు కానీ జెఫ్రీకి మాత్రం ట్రంప్ బాగా క్లోజ్. సో మేబీ ఆ క్లయింట్ లిస్ట్ లో తనకి కావాల్సిన వాళ్ళు ఉన్నారని రివీల్ చేయట్లేదేమో, లేదా వాటిని రివీల్ చేస్తే అమెరికా పాలిటిక్స్ తారుమారు అవుతాయి అనుకుంటున్నాడేమో. ట్రంప్కే తెలియాలి. ఏదైనా సరే జెఫ్రీ ఎప్స్టీన్ డెత్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఎప్స్టీన్ ఫైల్స్ లో ఖచ్చితంగా అమెరికాని తలకిందులు చేసే ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుందని. సో దట్స్ ఆల్ టుడే. సో ఈ వీడియో అనిపించింది కదా కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఆ కష్టం మీకు అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.